Hello, hi, welcome back viewers. This is Sagar. Today, very good important notification from Telangana Mahatma Jyotiba Phule BC Welfare Residential Education Institution Society నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాము. సో వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ 2024 ప్రథమ సంవత్సర ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సో దాని యొక్క వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ కోర్స్ వివరాలు తెలుసుకుంటే కోర్సు బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ అనమాట. సో ఇందులో ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. ఇది మహిళలకు సంబంధించినటువంటి కాలేజ్ కాబట్టి మహిళలు మాత్రమే అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ విద్యార్థులు మాత్రమే అప్లై చేయాలి. అదేవిధంగా ఈ కోర్స్ యొక్క వ్యవధి వచ్చేసరికి 4 years కోర్స్ అనమాట, 4 years డిగ్రీ కోర్స్. అండ్ కమింగ్ టు కాలేజెస్ అనమాట, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా సీట్స్ ఎన్ని ఉన్నాయి మనం చూద్దాము. సో తెలంగాణలో బీసీ వెల్ఫేర్ ఉన్నటువంటి కాలేజీలు ఎన్ని ఉన్నాయంటే 2 కాలేజీలు ఉన్నాయన్నమాట. సో అగ్రికల్చర్ కాలేజ్ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్, ఇది వనపర్తిలో ఉంది. సో ఇన్ టేక్ ఆఫ్ సీట్స్ ఏంటంటే ఎన్ని సీట్లు తీసుకుంటారంటే వీళ్ళు 120 సీట్లు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా సెకండ్ కాలేజ్ అయినటువంటి అగ్రికల్చర్ కాలేజ్, ఇది కూడా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ నుంచి, ఇది కరీంనగర్ లో ఉందన్నమాట. సో కరీంనగర్ ఉంది. సో ఇది కూడా ఎన్ని సీట్లు తీసుకుంటుంది అంటే కాలేజీ 120 సీట్లు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 2 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. అదేవిధంగా అర్హత, సో దీనికి ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ బైపీసీ విద్యార్థులు అప్లై చేయాలి. ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు, అదేవిధంగా తెలంగాణ ఈఏపీ సెట్ 2024 రాసినటువంటి విద్యార్థులు క్వాలిఫై ఉండాలన్నమాట. సో టీజీ ఈఏపీ సెట్ 2024 దే మస్ట్ క్వాలిఫై ఎంసెట్ అన్నమాట. కాబట్టి ఈఏపీ సెట్ అనేది క్వాలిఫై ఉండాలి, అది కూడా మీకు మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి. సో ర్యాంక్ అంటే మేబీ ఐ థింక్ 50,000 బిలో ఉన్నటువంటి ర్యాంక్ విద్యార్థులు అప్లై చేయండి. అదేవిధంగా దరఖాస్తు ఆన్లైన్ తేదీలు, సో దరఖాస్తు ఆన్లైన్ తేదీ కనుక చూస్తే మనకి ఆగస్టు 12 నుంచి స్టార్ట్ అయ్యి 31 ఆగస్టున ఎండ్ అయిపోతుంది. కాబట్టి సో దరఖాస్తు ఆన్లైన్ తేదీని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 31 ఎండ్ అయిపోతుంది. అదేవిధంగా ఆన్లైన్ ఫీజు యొక్క వివరాలకు వస్తే ఆన్లైన్ ఫీజు వివరాలకు వచ్చి 1000 రూపీస్ చెల్లించి మీరు ఆన్లైన్ చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రిజర్వేషన్ సీట్స్. సో రిజర్వేషన్ సీట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 85% ఎంసెట్ ద్వారానే తీసుకుంటారు, ఈఏపీ సెట్ ద్వారానే. అదేవిధంగా 50% అంటే పీజేటీఎస్సీయు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అగ్రిసెట్ ఎగ్జామ్ రాస్తారు. సో వాళ్ళు 50% వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. 85% మొత్తం బీసీ వెల్ఫేర్ ని తీసుకోవడం జరుగుతుంది. సో అందులో బీసీసీ ప్రథమంగా ప్రిఫరెన్స్ 75% రిజర్వేషన్ ప్రకారం బీసీ వెల్ఫేర్కి అలాట్ చేస్తారు సీట్స్. అదేవిధంగా ఎస్సీ విద్యార్థులకి అయితే 50% 15% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ విద్యార్థులను అయితే 5% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఓసీ ఈబీసీ క్యాండిడేట్స్ అయితే 2% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఫాన్స్ వాళ్ళకి 3% ఇవ్వడం. టోటల్ గా మీకు 100% అనేది ఇక్కడ రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ సీట్స్ అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరైతే రీసెంట్ గా టీజీఈఏపీ సెట్ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో, ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోగలరు. సో ఈ అవకాశం అనేది మీకు సీట్స్ అనేవి మంచి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 120 సీట్స్ కాబట్టి మీకు ఆప్షన్స్ కనుక వస్తే బేస్డ్ ఆన్ ద మెరిట్ ప్రకారంగా మీకు కాలేజీలో సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ లో వేస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో మీరు లింక్ క్లిక్ చేసి దీని యొక్క ప్రాస్పెక్టివ్స్ గురించి మీరు క్షుణ్ణంగా చదివిన తర్వాత అప్పుడు మీరు అప్లై చేయండి. ఓకేనా? కాబట్టి జ్యోతిబా ఫూలే నుంచి ఈ నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నాను.